యూడిన్ ఐసి అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇందులో మనం లాగిన్ అయ్యి యూడిన్ నెంబర్ జనరేట్ యూడిన్ నెంబర్ ఎందుకు జనరేట్ చేస్తామంటే ప్రతి కంపెనీకి మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కానీ ఆడిట్ కానీ చేస్తాం. రెండు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, అదర్ ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. అదే ఆర్ఓసి రిజిస్టర్ అయ్యి నాన్ అదర్. సో ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ చేస్తున్నట్టు. అంటే ఇవన్నీ ఇండివిజువల్స్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కి. మిగతా వాటి కనుక ఏమవుతుంది, ప్రైవేట్ కంపెనీస్ కనుకకి అది పార్ట్నర్షిప్ పెట్టి ప్రైవేట్ కంపెనీకి కంపల్సరీగా కంపెనీ యాక్ట్ ప్రకారం ఆడిట్ చేయాలి, కంపల్సరీ మ్యాండేటరీ అది. టర్న్ ఓవర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సంబంధం లేకుండా కంపల్సరీ స్టాట్యూట్ ఆడిట్ చేయాల్సి వస్తుంది. అదే ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ అనుకోండి, టర్న్ ఓవర్ లిమిట్ దాటితేనే ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు విఎం ట్రేడర్స్ అనేది ఇండివిజువల్, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంది, 6 crores ఉంది. అందుకే ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ చేసాం. 2 crores కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ చేసాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇది ఇండివిజువల్ కంపెనీ కాబట్టి చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 ఐడీస్ ఒక కంపెనీ ఓపెన్ చేస్తాం. ఈ కంపెనీకి ఫైనాన్సెస్ ఓపెన్ చేస్తాం. టర్న్ ఓవర్ ఎంత ఉంది, అసలు టర్న్ ఓవర్ 0 ఉంది. అయినా సరే మనం కంపెనీ యాక్ట్ ప్రకారం యూనియన్ నెంబర్ జనరేట్ చేయాలి. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ చేయట్లేదు, ఎందుకంటే టర్న్ ఓవర్ 2 crores దాటలేదు నీళ్ళు. అదే ఇంకో కేసు చెప్తున్నాను. సో మలిజ్ కన్సల్ట్ అనే కంపెనీ ఉంది. దీనికి ఏమైంది, మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో ఫైనాన్సెస్ ఓపెన్ చేసాం. టర్న్ ఓవర్ 14 crores ఉంది. కాబట్టి ఏం చేస్తాను, దీనికి స్టాట్యూటరీ ఆడిట్ చేస్తాను, కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ చేస్తాను, రెండు చేస్తాను. అంటే రెండు సార్లు యూనియన్ నెంబర్ జనరేట్ చేయాలి. ఓకే, రెండు యాక్ట్స్ ప్రకారం కూడా రెండు యాక్ట్స్ ప్రకారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కేసులో ఏం చెప్తున్నాను నేను, ఇప్పుడు ఇది వెబ్సైట్ కదా, లెట్స్ గో ఐ స్టార్ట్ విత్ 6 ఐడియాస్ గురించి స్టార్ట్ చేస్తాను. ఓకే, 6 ఐడియాస్ సంబంధించి యూడిన్ నెంబర్ జనరేట్ చేస్తాం. ఇది వెబ్సైట్ ఉంది, udin.ica.org. యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు మన దీంట్లో ఉంటుంది, ల్యాండ్ లో ఉంటుంది. ఐ మీన్ లైన్ డేటాబేస్ ఎక్సెస్ చెప్పి అట్లా ఉంటుంది. ఆఫీసర్ లాగిన్ అయ్యాను. లాగిన్ అయ్యి ఏమొస్తుందంటే, ఎవరు సైన్ చేసి నా లాగిన్ కాబట్టి నా ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. పాన్ కార్డ్ నెంబర్ ఆఫ్ మెంబర్ అంటే నేను, ఎవరు సైన్ చేసి పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి ఇద్దరు పార్ట్నర్స్ అనుకోండి, ఎవరు సైన్ చేస్తారో వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రొపరేటర్షిప్ కాబట్టి ఒకటే పాన్ కార్డ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నా ఫార్మ్ రిజిస్ట్రేషన్ నెంబర్, దిస్ ఇస్ ప్రవీణ్ లక్ష్మి ఇంకో కదా, ఇది ఒకటి. ఈ నెంబర్ అంతా 01875 అన్నిట్లో ఉంటుంది జనరల్ గా. సో ఆ ఫర్మ్ సైన్ చేసిందని చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ అనుకోండి, ట్యాక్స్ ఆడిట్ అని వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్, ట్యాక్స్ ఆడిట్ ఇండివిజువల్స్ ఎవరికైతే 2 crores ఇండివిజువల్ ఎవరైనా సరే మోర్ దెన్ 2 crores టర్న్ ఓవర్ వారికి ట్యాక్స్ ఆడిట్ చేస్తే వాళ్ళు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లలిత్ కన్సల్టెన్సీ కేసు ఉంది, ఇట్స్ ప్రైవేట్ కంపెనీ, బట్ స్టిల్ మనం కంపెనీ యాక్ట్ ప్రకారం స్టాట్యూటరీ ఆడిట్ చేసాము, అలానే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ట్యాక్స్ ఆడిట్ చేసాం. కాబట్టి అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ ఒక ట్యాక్స్ ఆడిట్ ప్రకారం ఒక యూనిట్ నెంబర్ జనరేట్ చేసుకుంటాం. ఇప్పుడు సినారియో ఏంటి, ఆల్రెడీ మల్టీ కన్సల్టెంట్స్ కి మనం యూడి నెంబర్ జనరేట్ చేస్తాం, జనరేట్ చేసి పెట్టేసాం. ఓకే, ఇప్పుడు చేయాల్సింది అంటే ఏంటి, మీకు ఆ యూడి నెంబర్ మీకు బ్యాల్ లో కనబడుతుంది. బ్యాల్ లో జనరేట్ చేసిన యూడి నెంబర్ పెట్టుంటాం కాబట్టి అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కంపెనీ యాక్ట్ ప్రకారం యూడి నెంబర్ అంటే ఆడిట్ అండ్ అష్యూరెన్స్ పెడతాం. ఆడిట్ అంటాం దాన్ని, ఆడిట్ అండ్ అష్యూరెన్స్ ఫంక్షన్స్ అంటాం దీంట్లో. ఓకే, ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి మనం. టైప్ ఆఫ్ ఆడిట్ ఏంటి, కంపెనీ యాక్ట్ ప్రకారం చేస్తున్నాం, రైట్. అది చూద్దాం, కంపెనీ యాక్ట్ ప్రకారం స్టాట్యూటరీ ఆడిట్. స్టాట్యూటరీ ఆడిట్ కంపెనీ యాక్ట్ ప్రకారం స్టాట్యూటరీ ఆడిట్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ మనకి ఏ అప్లికబుల్ ఉండవు. ఆడిట్ కాదు, క్యాపిటల్ మార్కెట్ కాదు, ఫైనాన్స్ ఇంటర్వెన్స్ కాదు, కంప్లైంట్స్ కాదు, కాన్ఫరెన్స్ ఇవన్నీ ఫారెన్సిక్ ఆడిట్ కాదు, ఇండిపెండెంట్ ఫైనాన్స్ ఆడిట్ కాదు, ఇవన్నీ కాదు. మనకు అప్లికబుల్ ఏదేంటంటే స్టాట్యూటరీ ఆడిట్, కార్పొరేట్. ఓకే, నెక్స్ట్ ఏ లా ప్రకారం చేస్తున్నాం, కంపెనీ యాక్ట్ ప్రకారం చేస్తాం. అంటే కంపెనీ ప్రైవేట్ కంపెనీస్ అని కంపెనీ యాక్ట్ ప్రకారం చేస్తాం. ఎప్పుడు సైనింగ్ చేసాము, డేట్. అన్ని ప్రైవేట్ కంపెనీస్ ఒక డేట్ అనుకున్నాం, ఏంటి 30th సెప్టెంబర్ అనుకున్నాం. సైనింగ్ డేట్ ఫైనాన్స్ సైనింగ్ 30th సెప్టెంబర్. సో 30th సెప్టెంబర్ పెట్టు. చూడండి, మీరు చూడండి, ఇప్పుడు 13th డిజేబుల్ అయిపోతుంది. సో వెంటనే మనం ఈ 2-3 డేస్ లో జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 30 సెప్టెంబర్ సెలెక్ట్ చేయాలి. ఫైనాన్స్ ఏది చేసింది, ఏ చేసాం, డేట్ డిడిఎంఎం వైవై, రైట్. డిడిఎంఎం వై, మళ్ళీ 31st March 2024. పాన్ కార్డ్ ఆఫ్ ద ఎస్ఎస్సి.
అంటే మరిట్స్ కన్సల్టెన్సీలుగా పాన్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారు ఇక్కడ. సో దీంట్లో ఉంటుంది పాన్ కార్డ్ గురించి. ఓకే, గ్రాస్ టర్న్ ఓవర్, గ్రాస్ రిసీట్స్. మన ఫైనాన్సెస్ ఉన్నాయి కదా, గుడ్. దీన్ని కాపీ చేసుకొని ఓకే. నెక్స్ట్ షేర్ హోల్డర్స్ ఆర్ ఓనర్ ఫండ్. షేర్ హోల్డింగ్ ఫండ్ అంటే ఏంటి? ఇది షేర్ క్యాపిటల్, ఇది మొత్తం రెండు కలిపి వస్తుంది. షేర్ హోల్డర్ ఫండ్ వచ్చిందా, మొత్తం ఎంత వచ్చింది? మైనస్ వచ్చింది. చూడండి ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు? షేర్ హోల్డర్స్ ఫండ్ అని ఇచ్చాడు. మొత్తం ఓనర్స్ ఫండ్ మొత్తం పెడతాం. ఓన్లీ షేర్ క్యాపిటల్ పెట్టకూడదు, ఈ మొత్తం కలిపి షేర్ హోల్డర్స్ ఫండ్ అవుతుంది. మైనస్ పెట్టాం. ఓకే. నెట్ బ్లాక్ ఆఫ్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. నెట్ అంటే ఏంటి? గ్రాస్ అంటే. గ్రాస్ అంటే యాక్చువల్ వాల్యూ మైనస్ డిప్రిసియేషన్ చేస్తే గ్రాస్ అంటే మైనస్ డిప్రిసియేషన్ నెట్. ఇక్కడ నెట్ వస్తుంది అప్పుడు, సో నెట్ వాల్యూ పెట్టేసుకోవచ్చు. ఓకే, నెట్ అంతే. ఇది ఫిల్ చేసుకుంటాం. ఇక్కడ ఏం రాస్తాం? డాక్యుమెంట్ కి పేరు, ఇది స్టాట్యూటరీ ఆడిట్ అండ్ కంపెనీస్ యాక్ట్ అని రాస్తాం. కంపెనీ పేరు ఎప్పుడు రాయకూడదు డాక్యుమెంట్ డిస్క్రిప్షన్. ఓకే, ఇక్కడ కంపెనీ పేరు మాత్రం రాసుకోండి. మాలిక్స్ కన్సల్టెన్సీ స్టాట్యూటరీ, పేరు పూర్తిగా రాసలేదు, షార్ట్ రాసిన పర్లేదు, మన రిఫరెన్స్ కోసం కాబట్టి. స్టాట్యూటరీ ఆడిట్ FY 2023-24 ఇక్కడ కూడా రాసుకుంటాం. జస్ట్ ఫర్ రిఫరెన్స్, మనకు కన్ఫ్యూజన్ ఉండకుండా రాసుకుంటాం. సెండ్ ఓటీపీ వస్తే నన్ను అడిగితే నేను ఓటీపీ షేర్ చేస్తాను. 39621. ఓకే, వెరీ వెల్. ప్రివ్యూ మొత్తం ప్రివ్యూ అప్పుడు సబ్మిట్ అవుతుంది. నెంబర్ జనరేట్. దీని ఆల్వేస్ ప్రింట్స్ ఆల్ డాక్యుమెంట్స్ మనం అంటే ప్రింట్ PDF కొట్టేస్తుంది ప్రింట్స్. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ ఉంటుంది, దాన్ని జస్ట్ కాపీ చేసి పెట్టారనుకోండి మళ్ళీ డౌట్ఫుల్. దానివల్ల ప్రింట్ PDF పెట్టేస్తే ఎప్పటికైనా ఇందులో ఉంటుంది. 23-24 ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ ఏం రాస్తారు? యూడిన్ అండర్ కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ స్టాచ్యూర్ రాసినా పర్లేదు, కంపెనీస్ యాక్ట్ కదా. ఇంకో యూడిన్ జనరేట్ చేస్తుంటుంది, యూడిన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ పెట్టుకుంటాం. ప్రతిసారి ఎక్కడ చేస్తున్నా ఈ ఫైల్ సేవ్ చేసుకోగలిగితే బెస్ట్ మెథడ్. ఎనీథింగ్ మీరు చేసే ఎనీథింగ్ అంటే రెఫరెన్స్ కావాలి, మీరు ఎలా చేశారనేది ఉండాలి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను నేను, ఈ యూడిన్ నెంబర్ని కాపీ చేసుకొని ఇక్కడ సేవ్ ఇక్కడ అన్నిటికీ పెట్టాలి. యూడిన్ అన్ని ఫైల్స్ లో పెట్టాలి, అన్ని పేజెస్ లో. ఎలా పెడతారు? మీ దగ్గర వార్డ్ డాక్యుమెంట్ ఉందనుకోండి, వార్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, అంతే PDF కొడితే అయిపోతుంది మీకు. అది ఈజీ బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది ఉంది ఇక్కడ కిందకి వెళ్ళి ఎంటర్ కొట్టి యూడిన్ అని చెప్పి కొంచెం ఫార్మాటింగ్ మీకు అప్ అండ్ డౌన్ అవుద్ది, చూసుకుంటారు. ఇక్కడ దీన్ని మొత్తం మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకొని సరిపోతుంది. అన్ని పేజెస్లో ఐడియాలో పెట్టాలి. ఫస్ట్ పేజ్ సరిపోతుంది, మిగతా పాటలు అంటే అవసరం లేదు ఇంకా. అంతే. ఓకే, సేవ్ చేసుకున్నాం కదా. దీన్ని ఇది క్లోజ్ చేసుకొని దీన్ని మళ్ళీ ప్రింట్ టు PDF. మళ్ళీ కన్సల్టెంట్ 2024 ఇన్కమ్ ట్యాక్స్ ఫైనాన్షియల్స్ సేవ్ చేసుకుంటాం. చేసి పెట్టేస్తాం. ఆర్డర్ 3CB ఉంటుంది, అందులో పెట్టుకోవచ్చు, అందులో కూడా పెట్టుకోవచ్చు.